తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు అంబటి రాంబాబు. పోలీసుల సహకారంతో తనను చంపేయాలని రెడ్ బుక్లో రాసినట్లు సమాచారం ఉందని ఆరోపించారు. తనకు ఓ రోజు వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్, తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. కేసులు పెట్టి భయపడతారా? 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట, రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారులు ధ్వంసం చేస్తే, నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో. రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు. స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే,